హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను విజయనగరం జిల్లా రాజంలోని శ్రీ పోలుపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ఉన్నాను. ఈ అమ్మవారు అనేది రాజం మండలానికి చాలా ఫేమస్ అయిన అమ్మవారండి. అమ్మవారికి ఈ నెల మార్చి నెలలోన 9, 10, 11 తారీఖుల్లోన పెద్ద జాతర అనేది జరుగుతుందండి. చాలా ఘనంగా వైభవంగా ఈ జాతర అనేది జరుపుతారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే వైజాగ్ నుండి రావాలి అనుకుంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా నుండి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయనగరంకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఇక ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. కోరిన కోరికలు తీర్చే అమ్మలగన్నమ్మ శ్రీ పోలుపల్లి పైడితల్లి అమ్మవారు. ఇక్కడ ఈ రాజమండలంలో ఉన్నవారు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు ఈ అమ్మవారిని కులదైవంగా ఆరాధిస్తారు. చాలామంది భక్తులు ఈ అమ్మవారిని మొక్కులు మొక్కుకొని కోళ్ళు మరియు మేకలను వేసి మొక్కులనేవి తీర్చుకుంటారు ఫ్రెండ్స్. అయితే ఈ అమ్మవారు దర్శించుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కోరుకుంటే తప్పకుండా కోరిక అనేది ఈ అమ్మవారు నెరవేరుస్తారు ఫ్రెండ్స్. ఈ అమ్మవారు అద్భుత మహిమలు కలిగినటువంటి అమ్మవారండి. ఈ అమ్మవారికి కుంకుమ అర్చన చేసి ఆ కుంకుమను మనం నుదుటిని ధరిస్తే చాలా మంచిదండి. అలాగే చిన్నపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఈ కుంకుమను బొట్టు రూపంలో ధరిస్తే ఎటువంటి గాలి ధూళి దరిచేరవు. ఇక ఈ అమ్మవారి గురించి చాలామందికి తెలియని రహస్యం ఒకటి తెలియజేస్తాను. ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహము సిమెంట్తో కట్టబడలేదండి, అలాగే ఇత్తడితో నిర్మించలేదు, చెక్కతో తయారు చేసిన విగ్రహం ఇది. పనస చెట్టుతో ఈ విగ్రహం అనేది తయారు చేశారు. అలాగే చెక్కతో తయారు చేసిన విగ్రహాలు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ రాజంలో ఈ అమ్మవారిని తయారు చేశారు. అలాగే పూరి జగన్నాథ ఆలయంలో కూడా చెక్కతో తయారు చేసిన విగ్రహాలే అవి. మరియు బాసర్లో సరస్వతి అమ్మవారిని కూడా చెక్కతో తయారు చేసిన విగ్రహమేనండి. అందుకే అభిషేకాలు అనేవి ఉండవు, కేవలము కుంకుమార్చన పూలాలంకరణ మాత్రమే ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని వెండి కవచాలతో అలంకరణ అనేది చేశారండి. ఇలాంటి అమ్మవార్లని మనం జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలండి. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి నేటికి 99 సంవత్సరాలు పూర్తయింది. ఇక ఈ అమ్మవారి జాతర అనేది 2025 మార్చి 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి మరియు జిల్లాల నుండి కొన్ని లక్షల మంది భక్తులు అనేది ఇక్కడికి వస్తారు. అలాగే ఈ అమ్మవారి చివరి రోజైన మంగళవారం నాడు మొక్కులు మొక్కుకొని కోళ్ళు మేకలు వేస్తారండి. అలాగే ముందు రోజునే, అంటే మంగళవారం ముందు రోజే ఇక్కడికి వచ్చేస్తారు చాలామంది భక్తులు. ఈ ఆలయం అనేది ఈ జాతర సమయంలో చాలా రద్దీగా ఉంటుందండి. అలాగే ఈ అమ్మవారిని ఈ జాతర సమయాల్లో చాలా బాగా అలంకరణ అనేది చేస్తారు. మనకి అమ్మవారిని చూస్తే కన్నులకు నిండుగా కనిపిస్తారు. చాలా చాలా బాగుంటారు ఈ అమ్మవారిని జాతర సమయంలో దర్శించుకుంటే. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. అలాగే ఆలయం ముందునే దీపాలు అనేవి వెలిగిస్తారు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే ఆలయం రైట్ సైడ్న కొబ్బరికాయలు అనేవి కొడతారండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు ఆలయం ఎదురుగా వేప చెట్టు అనేది ఉంటుంది. ఈ వేప చెట్టుకి మనం ముర్రాటని తయారు చేస్తాం కదా, ఆ ముర్రాట తాలూకు నీళ్ళు అనమాట ఈ వేప చెట్టు దగ్గర వేసుకొని దీపాలు పెట్టుకొని మనం ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసుకుంటే ఆ ప్రసాదాన్ని కూడా ఇక్కడే పెడతారు, పెట్టి దండం పెట్టుకుంటారండి. అలాగేనండి, ఇదిగోండి, ఇదే అంతా అమ్మవారి మండపము. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పూజలు అనేవి జరుగుతాయి. ఇదిగోండి, ఇదంతా ఆ అమ్మవారి తాలూకు మండపమేనండి. మీకు వీడియోలో చూపి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాను, ఈ పోలుపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలోనే. ఈ అమ్మవారు ఎంత గొప్పవారు అనేది, ఎంత మహిమగల అమ్మవారు అనేది ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటల్లో ఒకసారి మనం విందాము. మీరు వినండి. జై శ్రీమన్నారాయణ. మాత్రే నమః. ఈ మాటల్లో ఒకసారి విందామని. శ్రీ 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 పోలుపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం, విజయనగరం జిల్లా రాజాం గ్రామం, అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ. ఈ అమ్మవారు 1921లో
ఈ రాజాం గ్రామంలో ప్రవేశించినట్టుగా మనకి ఆలయ చరిత్ర చెప్తున్నది. ఇక్కడ రేవాడు పోలిపిల్లి అనేటటువంటి గ్రామం విజయనగరం జిల్లాలో అక్కడ అమ్మవారు ఆ గ్రామంలో పోలిపిల్లి అమ్మవారుగా ఉంటున్నట్టుగా అక్కడ పోలిపిల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ అమ్మవారు ఉండేటట్టుగా కూడా ఆ కొండల్లో వెలిసినట్టుగా ఆరాధింపబడుతున్నట్టుగా మనకు తెలియబడుతున్నాయి. ఆ అమ్మవారు 43 సంవత్సరాలు అక్కడ ఆరాధింపబడుతున్న తర్వాత ప్రతి పాల్గొన మాసంలో ఈ యొక్క డోలో పున్నం అంటాం, హోలీ పున్నం అని కూడా పిలుస్తాం మనం. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు అక్కడ జరిగేటటువంటి యాత్రకి లంకలపల్లి వెంగప్ప అనేటటువంటి ఒక ఆసామి గూడుబండి మీద యాత్ర చూసి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని పోవడం కోసం అతను కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ అంతా కూడా అమ్మవారిని పొడి తీసుకొని సాయంత్రం వరకు ఉండి అక్కడ బాణసంచ కాల్చడం అంతా కూడా యాత్ర ముగించుకొని తీర్థం ముగించుకొని వారు కుటుంబ సభ్యులతో గూడుబండి మీద వచ్చేస్తుండగా ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాంతంకి వచ్చేసరికి గూడుబండి అతి తీవ్రమైన బరువు అయిపోయి ఆ బరువు వల్ల ఏమన్నా ఆ పోతులు మరి లాగలేక పోతుల బండి మీద ఆయన వెళ్ళడం కాబట్టి పోతుల బండి మరి పోతులు లాగలేక మోకాళ్ళు వేసేసుకు అక్కడ ఏమని ఆ పోతులు ఏమని ఉండిపోతే అంత దూరం నుంచి వచ్చేసాం, ఇక్కడే దగ్గరలో ఉండేటటువంటి ఇల్లు కదా, ఇక్కడి వరకు వచ్చినట్టు పోతులు రాకపోవడం గల కారణం ఏంటని అనుకుని ఆయన బండి దిగి పోతుల్ని అదమాయించి లేపుదాం కదా అని చెప్పి బండి దిగుతారు వెంగప్ప గారు. ఆ దిగిన తర్వాత ఒక ఆడ మనిషి బండిలోంచి దిగితే ఏ విధంగా అయితే గాజులు గజ్జలు శబ్దం వినిపిస్తుందో ఆ విధంగా వినిపిస్తూ అమ్మవారు ఆ యొక్క బండి ఊగడం మాత్రమే ఆ వెంగప్ప గారు తారసపడింది. అది చూసిన తర్వాత ఏంటో అనుకున్నారు ఆయన, అనుకొని తన గృహానికి వెళ్ళిపోయారు. కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించినటువంటి వాకచర్ల మల్లయ్య శ్రేష్ఠి గారు అనేటువంటి ఒక ఆసామి పరమ ధార్మికులు, చేతికి ఎముక లేకుండా దానం చేయగలిగినటువంటి మహానుభావుడని అప్పట్లో కీర్తింపబడినటువంటి మహనీయులు. వారి స్వప్నంలో కల్పించి మల్లయ్య, నేను పలానా పోలిపిల్లి పడితేల అమ్మవారిని, నేను వెంగప్ప గారి దగ్గర గూడుబండిలో నేను పోలిపల్లి గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ పనస చెట్టు ఉండేది. ఆ పనస చెట్టుని ఇక్కడ ప్రతి ఊరిలో కూడా పడమర భాగంలో కట్టు వేసేవారు. అంటే ఏదో చెట్టు మొదలని రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు దైవ సంబంధమైన వృక్షం దగ్గర చెక్క బొమ్మలు పెట్టి ఆరాధించి ఆ కట్టు దగ్గర ఏమని మొక్కులు చెల్లించడానికి పూర్వం నుంచి ఈ శక్తిని ఎప్పుడు కూడా గ్రామదేవతని ఊరు పడమర భాగంలోనే ఆరాధిస్తారు. అలాగా రాజుల కాలం నుంచి కూడా ఇక్కడ ఒక పనస చెట్టు ఆరాధింపబడుతుండేది. అది తాండ్ర పాపారాయుడు గారి వంశీకులు ఆరాధించేవారు. ఇక్కడ రాజాం గ్రామంలో పరిపాలించిన అన్నాలు కూడా ఆ యొక్క దైవ వృక్షంలో ఆవిడ ఆవిడ అందులో లైవ్ అయినట్టుగా ఆ చెట్టును చతుర్భుజాకారంగా చెక్కి ప్రతిష్ఠించుకోమని, ఈ ప్రాంత భక్తులందరికీ కూడా భక్తజన కల్పవలిగా ఉంటాను, కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా విరాజిల్లుతానని ఆవిడేమో స్వప్నంలో ఆ యొక్క మల్లయ్య గారికి స్వప్నంలో చెప్తారు. ఎప్పుడు 1921లో వచ్చినటువంటి అమ్మవారు. ఆ తర్వాత మల్లయ్య గారు తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం అందరికీ చెప్పడం, అప్పటి నుంచి కూడా వారు కొలవడం అనేది ప్రారంభించుకున్నారు. ప్రతి పాల్గొన మాసం ముందు వచ్చేటువంటి ఆది సోమ మంగళవారాలు ఈ అమ్మవారి వృక్షం దగ్గర కొలుస్తుండేవారు. అలాగే 1926 వరకు ఆరాధన చేస్తారు. అంటే 5 సంవత్సరాల పాటు అయిన తర్వాత 1926లో ఒక దేవాలయం కట్టమని ఆవిడ కోరారు. కాబట్టి ఈలోగా అందరి దగ్గర పెద్దల్ని, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కలిసి, వాస్తు నిపుణులను కలిసి వారేమని ఈ యొక్క ఆలయం నిర్మాణం చేద్దాం కదా అని ఇక్కడ త్రవ్వించి ఈ పునాదులు తీయించారు మల్లయ్య శ్రేష్ఠి గారు. ఇది R&B లిమిట్స్లో ఉందని, రోడ్లు భవనాల శాఖకు చెందినటువంటిది కాబట్టి, పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం కట్టడానికి పనికిరాదు అని R&B సూపర్వైజర్ గారు ఎవరైతే అడ్డారో వారేమని చెప్పేసి ఆ పునాదులు భూంచేశారు. మల్లయ్య గారు తీసినటువంటి పునాదులు భూంచేస్తే అప్పుడు వారికి ఏమని అమ్మవారి నిదర్శనం చూపించింది. దానివల్ల ఆయనకు విపరీతమైన అనారోగ్యం వచ్చి వాంతులు విరోచనాలు పట్టుకొని, అప్పట్లో ఆయుర్వేదం బాగా పాపులేషన్లో ఉండేది, చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆయుర్వేదం ఘన వైద్యులు వచ్చి బాగు చేసినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆ యొక్క చికిత్స ఔషధాలు ఏవైతే ఉన్నాయో మందులు వారి శరీరంకి ఎక్కడం లేదు. కాబట్టి నేను ఈ దైవద్రోహం చేసినటువంటి ఇందువల్లే నాకు కానీ ఇటువంటి శిక్ష జరిగినట్టుగైతే తప్పనిసరిగా నాకు ఆరోగ్య తల్లి, నేను తప్పనిసరిగా గుడి కట్టడానికి నేను పాటుపడతాను అని ఆ సూపర్వైజర్ గారు ఆ మంచం మీదనే నమస్కారం చేసుకుని ప్రాణభిక్ష పెట్టమని అమ్మవారిని సరివిధాలుగా కూడా వేడుకుంటారు. వేడుకున్న తర్వాత అనూహ్యంగా చనిపోతారనేటటువంటి ఆ యొక్క ఆసామి ఆ సూపర్వైజర్ గారు మళ్ళీ పునరుజ్జీవాన్ని పొందుతారు. అంటే మళ్ళీ చక్కని జీవశక్తులు కలిగి ఆ మందులు తన శరీరంకి ఎక్కి ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో మంచం పట్టేసినటువంటి ఆయన లేచి మళ్ళీ మల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన జరిగిన పరానుభవం అంతా కూడా తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లోనే మన అమ్మవారి తెలుగు దేవాలయాన్ని ప్రతిష్ఠించి తీరాలి, నా సహాయ సహకారాలు కూడా నేను డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏర్పాటు చేయగలను అని ఆయనకు భరోసా ఇచ్చి మల్లయ్య గారిని మళ్ళీ ముందుకు తెచ్చి ఈ యొక్క గుడి నిర్మాణం చేసినట్టుగా మనకి ఆలయ చరిత్ర చెప్తున్నారు. 1926లో ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రతిష్ఠింపబడినట్టుగా ఒరిస్సా నుంచి సరోజన అని పెద్ద మంత్రి గారు అక్కడ ఉండేవారు. మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రస్వామి గారిని ఉండేవారు.
గత 25 ఏళ్ల క్రితం. అటువంటి మంచి మంత్రతంత్రవేత్త అయినటువంటి అతని ద్వారా యంత్రాలు సంపాదించి వారి సూచనలు కూడా తీసుకుంటూ ఈ యొక్క మజ్జి రమణయ్య గారు అనేటటువంటి వ్యక్తి ద్వారా వాస్తు సలహాలు తీసుకుంటూ వీటన్నిటి ద్వారా 1926లోనే ఉత్తరాయణంలో ప్రతిష్ఠింపబడినట్టుగా అమ్మవారి తల్లి ఆలయ చరిత్ర మనకు చెప్తాం. ఆ 1927లో జరిగినటువంటి తొలి అమ్మవారి తల్లిగా ఈ పాల్గొన పొన్నం ముందు వచ్చినటువంటి ఆది సోమ మంగళవారం తొలి యాత్రికుడు వాళ్ళు జరిపారు 1927లో. అలాగే ఇప్పటి వరకు ఇది క్రోధినామ సంవత్సరం 2025వ సంవత్సరం. ఈ సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీల్లో పాల్గొన మాసం ముందు జరిగేటటువంటి ఈ యొక్క వార్షిక జాతర మహోత్సవం ఈ సంవత్సరం పడింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆ యొక్క ధర్మకర్తల వంశీకులు 4వ తరం వాళ్ళు ఇప్పుడు నడుస్తున్నారు. అలాగే అర్చకులు కూడా 4వ తరం వారి వారు కూడా రావడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడం. అయితే శాంతమైన మూర్తి అమ్మవారు, ఉగ్రమూర్తి ఏం కాదు. ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఆ వచ్చినటువంటి దాంట్లోని అమ్మవారు చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. అటువంటి యాత్రలో భాగంగా మొట్టమొదటి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మంగళవారంకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నేత్రోత్సవం జరపడం ఉంది. నేత్రోత్సవం జరపడం కారణం ఏంటంటే అంతకుముందు 2 రోజుల ముందు అమ్మవారికి కర్ర విగ్రహం కాబట్టి రోజు అభిషేకం చేస్తే విగ్రహం భిన్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మార్జన స్నానం చేస్తూ అర్చనా విధానాలు నిర్వర్తిస్తాం. నవకలశాస్త్రపడం అని మంగళవారం కన్నా ముందు వచ్చేటటువంటి బుధవారం నాడు అంటే రేపటి దినం మేము నిర్వహిస్తున్నాం. మార్చి 4వ తేదీ రేపటి దినం మేము నిర్వహించడం జరుగుతుంది. బుధవారం నాడు అభిషేకం చేస్తాం. అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి ఛాయా విగ్రహం కాబట్టి పెయింటింగ్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అటువంటి ఛాయని మళ్ళీ కొత్తగా ఛాయని వేస్తారు. ఆ కొత్తగా వేసిన ఛాయకి ఏదైతే ఆ నేత్రముల మధ్యలో ఆ తెల్లటి ఆ గుడ్డు మధ్యలో ఉండేది తెల్లటి స్పాట్ మనకు కనబడుతున్నదో అది దృష్టి వేయడం అనమాట. అక్కడ వరకు తెచ్చి ఆపుతారు ఈ యొక్క ఛాయ్ అంతా కొత్తది వేసి. ఆ ఛాయలు వేయడం అనేది మంగళవారంకి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు సాయంకాలం సూర్యాస్తమనం అయిన తర్వాత చంద్రకళలో ప్రవేశించిన తర్వాత అమ్మవారే చంద్రుడు కాబట్టి చంద్రకళలో ప్రవేశించినటువంటి సమయంలో అమ్మవారికి ఈ ఆలయ ధర్మకర్తలైనటువంటి వాకచర్ల వారి వంశీయులందరూ కూడా సకుటుంబంగా వారి తరక బంధుజన పరివారాలందరినీ పిలుచుకొని మేళతారాలతో, మందుగుండు సామాలతో, కోయిడాసులతో, చక్కనైనటువంటి అగ్గిసాములతో సంబరం చేసుకుంటూ అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ, అద్దం పండి సుగంధ ద్రవ్యాలు, సౌభాగ్య ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు సమర్పించడానికి వాళ్ళు ఎప్పుడీ వస్తారు. అరటిపళ్ళు గెలలు, కొబ్బరి గెలలు, ఈ యొక్క వసంతం నీళ్ళు అన్ని పట్టుకొని మొరాటి నీళ్ళతో పాటు బాజా భజంత్రులతో వాళ్ళు ఆ సాయంకాలం బయలుదేరతారు. చంద్రోదయం సూర్యాస్తమనం చంద్రోదయం అయిన సమయంలో వాళ్ళు వస్తారు శుక్రవారం సాయంత్రం. అప్పుడు అమ్మవారికి ఆ నేత్ర దృష్టి వేసి అద్దంలోనే అమ్మవారికి చూపించి ముందే వచ్చినటువంటి రాక్షస కళలన్నీ కూడా నివృత్తి చేసి లోపల కుంభ దీపాలు ఇచ్చి హారతి ఇచ్చి అప్పుడు అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేస్తాం శుక్రవారం నాడు సాయంత్రం. అంటే ఈ యొక్క పండుగ ముందు వచ్చే మంగళవారం ముందు వచ్చే శుక్రవారం. అప్పటి నుంచి అమ్మవారి దగ్గర దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆదివారం విశేషంగా కూడా భక్తులు వచ్చి కొలుచుకుంటారు. సోమవారం ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలు జరుగుతాయి. మంగళవారం నాడు విశేషంగా దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి 4-5 రాష్ట్రముల నుంచి అనేక మంది ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కొలుచుకుంటారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ అమ్మవారికి ఈ యొక్క జరిగేటటువంటి ఈ యొక్క ఉత్సవం ఈ సంవత్సరం మార్చి 9, 10, 11వ తేదీలో జరుగుతున్నటువంటి ఉత్సవం 99వ ఉత్సవం. 1927 నుంచి ఇప్పటివరకు మనం నిర్వహించేది 99వ సంవత్సరంలో ఉండేటువంటి ఉత్సవాన్ని జాతరని జరిపించుకుంటూ అమ్మవారు శతాబ్ద కాలంలో అడుగుపెడుతున్నది. 100వ సంవత్సరంలో అడుగుపెడుతుంది అమ్మవారు. అంటే దశాబ్దం నుంచి శతాబ్దంలో అడుగుపెట్టింది. చాలా సుదినమైనటువంటి సంబరం ఈ సంబరం. ఈ తర్వాత 2026లో వచ్చేటటువంటిది 100వ సంవత్సరం జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా అందరూ వంశపారంపర్యంగా కొలుచుకుంటూ ఉన్నారు. ఇళ్ళ నుంచి వెళ్ళినటువంటి ఆడపిల్లలు రకరకాల జాగాలకు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ప్రపౌత్రులు, పౌత్రులు అందరూ కూడా అభివృద్ధి చెంది విశేషమైనటువంటి ఇతర రాష్ట్రాల్లోనైతేనేమి ఇతర దేశాల్లో అయితేనేమి ఉన్నవారందరూ కూడా ఈ అమ్మవారికి 3 రోజుల్లో కొలుచుకోవడం కోసం వస్తారు. కొంగు బంగారంగా కొంతమంది, ఇంటి ఆడపడుచుగా కొంతమంది, ఏ భక్తజన కల్పాలుగా కొంతమంది, ఇలవేలుపుగా మరికొంతమంది, ఉత్తరాది ప్రజల ఆరాధ్య దైవికంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని అనేక విధాలుగా కొనియాడుతూ ఈ సంబరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మంగళవారం నాడు రాత్రి 12 గంటలకి సూర్యాస్తమయం నుండి 14వ గడియలో అమ్మవారి సమయంలో ఆ యొక్క సమయంలో దివ్యమైన సమయంలో అమ్మవారి యొక్క ఘటములు వస్తాయి. ఇక్కడ అమ్మవారికి కొండంపేట అనే గ్రామంలో ఉంది. లంకలపల్లి వెంకప్ప గారు అనేటువంటి వంశీయులు వాళ్ళందరూ ఆరాధన చేస్తారు. ఆరాధన చేసిన ఘటాలన్నీ కూడా కొండంపేట గ్రామం అంతా కూడా ఆ ప్రదక్షిణ జరుగుతుంది. మంగళవారం నాడు సాయంత్రం 3:30కి గోధుమల వేళ నుంచి ప్రారంభించి రాత్రి 12 గంటల వరకు కూడా అనేక మేళతాళాలతో, కోయి డాన్సులతో, మందుగుడి సామాన్లతో కూడా అమ్మవారి ఘటాలు మూడు ఆ కొండంపేట గ్రామం అంతా ప్రదక్షిణ చేస్తారు. గ్రామ ప్రదక్షిణ అయిన తర్వాత రాత్రి 12 గంటల సమయంలో
ఆ యొక్క సూర్యాస్తమనం అయినటువంటి 14వ గడియ నుంచి 16వ గడియ లోపు ఈ అమ్మవారి దగ్గర ఘటాలు ఈ దేవాలయం చేరుకుంటాయి. ఈ దేవాలయంలో చేరుకున్న తర్వాత అమ్మవారికి విశేష హారతి, విశేష ధూపసేవ అని నిర్వర్తించడంతో అక్కడితో ఈ యొక్క జాతర మహోత్సవం ముగుస్తుంది. అటువంటి మంగళవారం ఈ సంవత్సరం 11వ తేదీ నాడు రాత్రి 12 గంటలకు ఘటాలు రావడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ విధంగా 99 సంవత్సరాల ఉత్సవం నిర్వహించడం జరిగింది. అది పోలిపల్లి తల్లి అమ్మవారి తల్లిగా విశేష చరిత్ర. అమ్మవారి కర్ర విగ్రహం దారుమూర్తులు విశేషంగా రాణిస్తాయి అని చెప్పి మనకి విశ్వామిత్ర సంహితలో చెప్పబడి ఉంది. కలియుగంలో కర్ర విగ్రహం, కొయ్య విగ్రహాలు చాలా విశేషంగా ఆరాధింపబడతాయని చెప్తున్నది మన ఆగమశాస్త్రం. ఆ ప్రకారంగా పూరి జగన్నాథ స్వామి చందనం చెక్కతోనే తయారు చేసి పుష్కరకాలం కోసం కొత్త మూర్తులు పెట్టడం అన్నీ మనకు తెలుసు. నవకళేబరం అంటాం. అలాగే బాసర సరస్వతి క్షేత్రంలో కూడా సరస్వతీదేవి జమ్మి చెట్టు వృక్షంతో చేయబడినటువంటి విగ్రహం అమ్మవారు. ఆవిడ కర్ర విగ్రహంతో ఆరాధింపబడుతుంది. అలాగే ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో ఉన్న సూర్యనారాయణమూర్తి కూడా ఒరిస్సా ప్రాంతంలోని రక్తచందనం చెట్టుతో చేయబడినటువంటి కోవిల రక్తచందనంతో చేయబడినటువంటి సూర్యనారాయణమూర్తి విగ్రహం 6 అడుగుల విగ్రహంతో కూడా పెద్ద దేవాలయం విరాజమానం పొందుతున్నది. అలాగే మన పోలిపల్లి పైడితల్లి అమ్మవారు కూడా పనస చెట్టుతో మళ్లించినటువంటి దారుమూర్తి అంటాం సంస్కృతంలో. అటువంటి దారుమూర్తంగా 100 సంవత్సరాల నుంచి ఆరాధింపబడుతున్నటువంటి యొక్క అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అందరూ కూడా పొంది అమ్మవారిని సేవించుకొని అలాగే ఆరాధించుకొని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది నిత్యనూతనముగా ఎల్లవేళలా ధనకనక వస్తువానాదులతో సుఖ సంతోషాది భోగభాగ్యంతో విరాజిల్లి తరించెదురుగాక. శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం వేమకోటి సూర్యనారాయణ శర్మ ప్రధాన అర్చకులు. స్వస్తి. ఓకే ఫ్రెండ్స్, ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక మీకు ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.